రామగుండంలో సింగరేణి సహకారంతో పవర్ ప్లాంట్ ను పునరుద్ధరిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. స్థానిక సమస్యలపై ఇక్కడి ప్రజల ఉపాధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తాపత్రయపడుతున్నారని కొనియాడారు. గోదావరి ఖని పట్టణాన్ని కేంద్రం నుండి వచ్చే అర్బన్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వల్ల 1000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువతి యువకుల గురించి నేను అనేక సందర్భాల్లో ఇతర దేశాలకు పోయినప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా రామగుండం ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రాంత వాసులు అందరూ చదువుకొని పాలిటెక్నిక్ ఐటీఐ ఇంజనీరింగ్ ఎంబీఏలు చదువుకొని ఉద్యోగం లేక ఇబ్బంది పడతా ఉన్న వైనాన్ని ఎప్పుడు మీ ఎమ్మెల్యే గారు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో మేము సింగపూర్కు సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థను కోరినాం. ఆ సంస్థకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు మేము వారిని కోరినాం. ఇక్కడే ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ని ఏర్పాటు చేయాలి, దాని క్రమంలో ఉపాధి కల్పించే కార్యక్రమం చేయాలి, మీరు ఇక్కడ ఏర్పాటు చేయాలంటేనే వెంటనే వారు ఒప్పుకొని అక్టోబర్ మాసం లోపల ఇక్కడ ఉన్న ఈ ఆఫీసులలో వారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఈరోజు వారు చేస్తా ఉన్న కృషికి ఓ ఫలితం ఏర్పడే దిశలో మొదటగా 50-100 మందిని తీసుకుంటూ 50 సంవత్సరాల కాల హేమలో ఆ రూరల్ టెక్నాలజీ సెంటర్ ఈ ప్రాంతానికి కనీసం 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేయబోతారు. దానివల్ల ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకొని ఉన్నవారు, పాలిటెక్నిక్ చదువుకొని ఉన్నవారు, ఐటీఐ చదువుకొని ఉన్నవారు, లేకుంటే సాంకేతిక పరంగా వారికి పరిజ్ఞానం ఉన్న మా నిరుద్యోగ యువతకి ఒక ఉపాధి కల్పించే కార్యాచరణ చేయబోతా ఉన్నాం. దాని క్రమంలో ముందుకు వెళ్తా ఉన్నాం. పవర్ ప్లాంట్కి సంబంధించి సింగరేణియా ఈరోజు డిస్కామ్ల ద్వారా కానీ జెన్కో ద్వారా కానీ 800 మెగావాట్ ప్లాంట్ని రామగుండంలో ఉంటున్న పాత 63.5 kV మరి మెగావాట్కి సంబంధించిన దాన్ని పెద్ద ఎత్తున అధునాతనంగా 800 మెగావాట్లు చేయాలని